ఆలయ ప్రాంగణంలో రత్న భాండారం లేదా జగన్నాథ ఆలయ ఖజానాను నేడు తెరుస్తున్నారు. గతంలో చివరిసారిగా ఈ రత్న భాండారంను 4 దశాబ్దాల క్రితం 1978లో తెరిచి అందులో విలువైన ఆభరణాలు లెక్కించారు. ఇప్పుడు మళ్లీ ఆడిట్ కోసం ఆ రత్న భండార్ను తెరవనున్నారు. ఈ భాండాగారం తెరవడానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకృష్ణ పూరి ఆలయం నుండి అందిస్తూ ఉంటారు. నేడే పూరి రత్న భాండారం ఓపెన్ కాబోతోంది. అందులో విలువైన ఆభరణాలు అన్నీ కూడా లెక్కింపుకు ఆడిట్ జరపడానికి అటు ఒడిశా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి అలాగే అధికారులంతా కలిసి ఈ రత్న భాండారాన్ని తెరవటానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలింది. రత్న భాండారం తెరిచి 1978లో ఓపెన్ అయిన తర్వాత ఇప్పటివరకు ఆడిటింగ్ ఎప్పుడు కూడా జరగలేదు. 4 దశాబ్దాల తర్వాత ఈ రత్న భాండార్ తెరుచుకోబోతోంది. పూరిలో ఉత్కంఠకు తెరపడింది. రత్న భాండాగారం నేడు తెరుచుకోబోతోంది. ఈ మేరకు ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ తెలిపారు. ఇందులో భాగంగా అనుసరించాల్సిన స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ను వివరించారు. ఇన్వెంటరీలో అన్ని పారదర్శకంగా ఉండేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రారంభ సమయంలో రిజర్వ్ బ్యాంక్ అధికారులు కూడా హాజరవుతారని చెప్పారు. ఇక పూరి నుండి మా ప్రతినిధి బాలు సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి. బాలు, ప్రభా, ఏదైతే ఉత్కంఠగా ఉందో దేశ ప్రజలంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి రత్న భాండాగారానికి అయితే ఓపెన్ చేయడానికి అయితే అధికారులు సిద్ధమయ్యారు. ఈరోజు అయితే రత్న భాండాగారానికి మరి కాసేపట్లో అయితే ఓపెన్ చేయనున్నారు. దీనికి సంబంధించి అటు ఏదైతే సోమనాథ్ కమిటీ సిఫార్సు చేసినటువంటి 16 మంది సభ్యుల కమిటీ సిఫార్సు చేసినటువంటి ఎస్ఓపికి అయితే నిన్న రాత్రి ఒరిస్సా ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. దీంతో ఎలా వెళ్ళాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ఓపెన్ చేయాలనే దానిపై అయితే క్లియర్ కట్గా అయితే అధికారులకు డైరెక్షన్ ఇచ్చినట్లుగా ప్రభుత్వం అయితే వేసింది. దానికి సంబంధించిన న్యాయశాఖ మంత్రి హరిచందన్ కూడా క్లియర్గా డైరెక్షన్స్ ఇచ్చారు. న్యాయశాఖకు సంబంధించినటువంటి లీగాలిటీ కూడా న్యాయ సలహాలు కూడా తీసుకుని ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి 46 సంవత్సరాల తర్వాత మరోసారి ఒక జగన్నాథుని సంపదని లెక్కించడానికైతే ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఏదైతే బీజేపీ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ప్రకటించిందో మేనిఫెస్టోలో ప్రకటించిన దృష్ట్యా దాన్ని ఖచ్చితంగా అటు బీజేపీ ప్రభుత్వం వడిగా అడుగులేస్తున్నట్లుగానే తెలుస్తుంది. దీనిలో భాగంగా ఈరోజు అటు ముహూర్తం నిర్ణయించే అవకాశాన్ని అయితే మాత్రం అటు జగన్నాథ ట్రస్ట్కి సంబంధించినటువంటి అధికారులకి పూజారులకి అయితే అప్పగించింది. దీంట్లో ఈరోజు ఒక మంచి ముహూర్తంలో అయితే దీన్ని ఓపెన్ చేయడానికి అయితే అటు ప్రభుత్వం అయితే నిర్ణయించింది. మరోవైపు అధికారులు కూడా పూర్తిగా ఏర్పాట్లు చేశారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అధికారులతో దీన్ని ఓపెన్ చేయడానికి అయితే సిద్ధమవుతున్నారు. ఒకవేళ కీకి ఉన్నటువంటి డూప్లికేట్ కీతో ఓపెన్ చేయకపోతే దాన్ని బ్రేక్ చేసి అయినా సరే అది ఓపెన్ చేసేందుకైతే పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఎలాంటి లోన ఘటనస్ కానీ లోన విషపూరితమైనటువంటి ఏమైనా కీటకాలు కానీ అటు పాములు కానీ ఏమైనా ఉండే అవకాశం ఉంది. సుమారు 40 సంవత్సరాలు దాటింది కాబట్టి దానికి సంబంధించినటువంటి స్నేక్ క్యాచెస్తో పాటు అక్కడ డాక్టర్స్ను కూడా సిద్ధం చేశారు. మరోవైపు లోన ఎలా గతంలో 1985లో ఓపెన్ చేసే సమయంలో లోన కొంత నీరు పట్టినట్టుగా కూడా తెలుస్తున్నట్టు అటు ఆర్కియాలజికల్ సర్వేకి సంబంధించిన అధికారులు చెప్తున్న నేపథ్యంలో దాన్ని వెంటనే ఓపెన్ చేసిన వెంటనే మరమ్మతులు చేసేందుకు కూడా అటు ఏర్పాట్లు అయితే చేసుకున్నట్టు అధికారులు చేస్తున్నారు. మరోవైపు రేపటితో యొక్క పూరి యొక్క రథయాత్ర ఉత్సవాలు ముగిస్తున్నాయి. ప్రస్తుతం మనం గుడించి టెంపుల్ దగ్గర ఉన్నాం. ఈ టెంపుల్కి ఏదైతే ప్రధాన టెంపుల్ నుంచి ఈ టెంపుల్కి అయితే దేవదేవులు ఇక్కడికి వచ్చి ఉన్నారు. పూరి జగన్నాథులు ఇక్కడ కొలువై ఉన్నాడు. అందుకు భక్తులందరూ ఇక్కడ భారీ ఎత్తున తరలి వస్తున్నారు. నేను రాత్రి నుంచి చూస్తున్నాం. రాత్రి లక్షలాది మంది భక్తులు పూరి వేయించేస్తున్నారు. ప్రస్తుతం కూడా మళ్ళీ ఇప్పటికే క్యూ లైన్స్ అన్ని కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దేవుడిని దర్శించుకునేందుకైతే వెళ్తున్నారు. మరోవైపు ఏదైతే రత్న భాండాగారాన్ని కూడా ఈరోజు ఓపెన్ చేయని నేపథ్యంలో అటు భారీ భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక్కడ ఏదైతే గురించి టెంపుల్ కానీ అక్కడ మెయిన్ టెంపుల్ దగ్గర కూడా పూర్తిగా ఎస్పీఎఫ్ సంబంధించినటువంటి కమాండర్స్ మనం చూస్తున్నాం. బ్లూ డ్రెస్లో ఉన్నటువంటి కమాండర్స్ని కూడా సిద్ధం చేశారు. వీరితో పాటు అటు కేంద్ర ప్రభుత్వ బలగాలను కానీ
ఉన్నటువంటి అటు ఆర్ఏఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ని కూడా సిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా గతంలో ఏదైతే రథయాత్ర నాడు కొంత తొక్కిసలాట జరిగి సుమారు 100 మంది గాయాలు జరగడంతో ముందస్తుగానే అప్రమత్తమైనట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఏదైతే జిల్లా కలెక్టర్కి సంబంధించినటువంటి అధికారులకు కానీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. ఎలా ఓపెన్ చేయాలి, ఏం చేయాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఆర్బీఐకి సంబంధించినటువంటి అధికారుల నేతృత్వంలోనే మొత్తం ముదింపు అయితే జరగనుంది. దీంతోపాటు ఏవైతే వజ్ర వైడూర్యాలు ఉన్నాయని చెప్పేసి అని చెప్తున్నారో అటు బంగారానికి సంబంధించిన ముదింపుకు సంబంధించినటువంటి నిపుణులైనటువంటి వారి సమక్షంలో చేసి మొత్తం డిజిటలైజ్ క్యాటలాగ్ తయారు చేయాలి. దీనికి జీవితాంతం కూడా ఎలా ఉంది, అసలు తరతరాలకు కూడా దీని యొక్క సంపద తెలిసే విధంగా అయితే